హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను బావున్నానండి. మీరందరూ బావున్నారని అనుకుంటూ నేను ఇవాల్టి ముచ్చట్లు మొదలుపెడుతున్నాను. ఎండలు చాలా ఉన్నాయండి. జాగ్రత్తండి. పాపం ఉద్యోగస్తులకైతే ఎలాగో తప్పదు. ఉద్యోగానికి వెళ్ళాల్సొస్తుంది. వాళ్ళైతే మానలేరు కదా! కానీ పెద్దవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లలు హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏసీ రూమ్‌లో ఉండండి. కూలర్స్ పెట్టుకోండి. మాక్సిమం చాలా చల్లగా, కూల్‌గా ఉండేటట్టు చూడండి. వాటర్ ఎక్కువ తాగండి. నిమ్మకాయ నీళ్లు తాగండి. ఇలా వాటర్ కంటెంట్ ఉన్నవేమైనా తినొచ్చు, తాగొచ్చు. డీహైడ్రేట్ అవ్వకుండా. ఈ సమ్మర్ ఒకటి మీరు జాగ్రత్తగా ఉంటే తర్వాత వచ్చేది వర్షాకాలమే కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీగా సమ్మర్ సీజన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఎండలు చాలా ఉంటాయట. విపరీతమైన ఎండలు. ఇంకా వచ్చేది మే. ఇప్పుడు వచ్చేసింది మే. ఇంకా చాలా ఎక్కువ ఎండలుంటాయి. సో, పిల్లలందరూ జాగ్రత్త. సన్‌స్ట్రోక్ తగలకుండా ఉల్లిపాయలు ఎక్కువ వాడండి. మజ్జిగ ఎక్కువ తాగండి. వేడి చేసే పదార్థాలు కాకుండా వాటర్ ఎక్కువ తాగండి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. పెద్దవాళ్ళని కూడా ఆరారా, వాళ్ళు మంచినీళ్ళు తాగారా లేదా అవన్నీ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఎండల్లో పిల్లల్ని ఆడుకోవడానికి పంపించకుండా సాయంత్రం 5:30 ఎండ కొంచెం తగ్గాక అప్పుడు పిల్లల్ని ఆడుకోవడానికి పంపించండి. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా సమ్మర్ సీజన్ ఎంజాయ్ చేయాలి కదా! అందుకని నేను చెప్తాను వాళ్ళు వి హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో, ఇప్పుడు మనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. మొన్న నేను మీకొక వీడియో పెట్టాను. సాంబార్ చేశానని, ఆలూ ఫ్రై చేశానని, ఆలు తొక్కలతో ఫ్రై చేశానని నేనొక రెసిపీస్ పెట్టాను. స్పెషల్ రెసిపీస్ అని పెట్టాను. సో, నేను ఇవాళ మీకు ఒక రెసిపీ చెప్పేస్తాను. సో, నేను ఎలాగో మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి, నేను ఎలాగో మీతో ముచ్చట్లు చెప్పాలి కాబట్టి, సో, ముచ్చట్లలో మీకు నా ముచ్చట్లు వచ్చేస్తాయి. నా రెసిపీస్ కూడా వచ్చేస్తాయి మీకు. ఇది నా ఓనా అంటే నా ఓ ఓన్ అనే అనుకోవచ్చండి. ఎప్పుడూ అంటే ఆనపకాయ తొక్కలతో పచ్చడి చేస్తాం. బీర పొట్టుతో పచ్చడి చేస్తాం. పెసరట్లు చేస్తాం. ఇవన్నీ చేస్తాం. వాటర్ మిలన్ తొక్క కూడా నేను అంటే లోపలున్న వైట్ పార్ట్ కూడా నేను వాడిన దాన్నున్నాను. పచ్చడి చేశాను. హల్వా చేశాను. చాలా వాడాను. వాటర్ మిలన్ ఎర్రదయిపోయాక, రెడ్ పార్ట్ అయిపోయాక కింద వైట్ పార్ట్ ఉంటుంది చూసారా? దాన్ని కూడా నేను వాడాను. సో, ఇలాగా బీరపొట్టు అనేది కామన్. బీరపొట్టుతో మెంతులు వేసి కూర చేసుకోవచ్చు. బీరపొట్టుతో పెసరట్లేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. సో, ఇలా ఆనపకాయ తొక్కు లేత ఆనపకాయ ముదిరిపోయినది కాదు. లేత ఆనపకాయ తొక్కుతో కూడా పచ్చడి చేస్తాం. సో, అలాగా ఒకరోజు ఆలూతో తొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి ఆలూలు. చూడగానే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, ఆలు తొక్కలతో ఎందుకు మనం చేయకూడదు అని అనుకున్నా. అనుకుని సరే అని తర్వాత ఎప్పుడో రీల్స్‌లో చూస్తుంటే వాడు గూడా ఆలు తొక్కల్ని తీస్తున్నాడు. తీసి వీటిల్ని ఫ్రై చేసుకోమన్నాడు. అరే! నాకొచ్చిన ఐడియా ఇతనికొస్తోందేంటి అని అనుకున్నా. సరే నేను చాలా లైట్‌గా తీసుకున్నా. పట్టించుకోలే. కానీ ఒకరోజు మాత్రం సరే ఆల్రెడీ రీల్స్‌లో వచ్చేసింది, ట్రెండింగ్‌లో ఉంది అంటే ఆల్రెడీ ఆహ్, హ్మ్, వా చేస్తున్నట్టే లెక్క గదా! అని నేను నాకొచ్చిన ఐడియా ఓహో! అందరికీ వెళ్తోందనమాట. నేను బయట పెట్టలేకపోయాను. వాడు పెట్టాడు అంతే అని అనుకున్నానండి. సో, అప్పుడేం చేశానంటే ఏం లేదండి ఇప్పుడు రెసిపీ చెప్పేస్తాను మీకు. బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపలు అన్నా, ఆలు అన్నా, పొటాటోస్ అన్నా 3 ఒకటే. ఆలు తీసుకోవాలి. ఆలుని బాగా కడగాలండి. ఓ 10, 15 మినిట్స్ మీరు నీళ్ళలో నానబెట్టేశారనుకోండి. అవి దానికి నానిపోయి మట్టి తొందరగా వెళ్ళిపోతుంది.
అన్నీ బంగాళదుంపలు ఫ్రెష్‌గా ఉండాలని రూల్ లేదు కదండీ. కొన్ని మట్టి మట్టిగా ఉంటాయి. చాలా మట్టిగా ఉంటాయి. సో, 10, 15 మినిట్స్ నానబెట్టేస్తే దానికున్న మట్టి బాగా నానిపోయి, మనం కడిగేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. సో, నానబెట్టేసాక తీసేసి 10, 15 మినిట్స్ తర్వాత మీరు ఆ బంగాళదుంపల్ని లేదా ఆలూని 4, 5 టైమ్స్ శుభ్రంగా కడిగేయాలండి. 4, 5 టైమ్స్ శుభ్రంగా కడిగేస్తే అవి నీట్ అయిపోతాయి. నీట్ అయిపోయాక మీరు ఆ తొక్క స్క్రాపర్‌తో ఆ తొక్కలు తీసేయాలి. ఆలూకున్న తొక్క తీసేయాలి. అవి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆలూని మీరు ఆలు ఫ్రై చేసుకుంటారు, ఆలు టమాటో కర్రీ చేసుకుంటారు, ఆలు మీల్ మేకర్ చేసుకుంటారు. ఆలూతో ఇంక చెప్పలేము. ఆలు బజ్జీలు చేసుకోవచ్చు. ఇంకా ఆలు వంకాయ, ఆలుగడ్డ వంకాయ, ఎన్నండి ఆలు క్యాప్సికమ్, ఆలు పన్నీర్ ఎన్నైనా చేసుకోవచ్చండి అసలు. ఆలు ఎందులో అయినా కలిసిపోతుంది. అది ఉంటేనే టేస్ట్ బాగా. అది ఎందులో అయినా కలిసిపోయిందంటేనే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో, అయ్యో! ఆలులు తడిగేసామే, ఆలులు మిగిలిపోయాయి. ఉడకబెట్టిన ఆలు అయితే పాడైపోతుందేమో గానీ, ఒకవేళ ఆలులు మాకు ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి వేరే కూర వండేశాను. ఇప్పుడు ఎలా అనుకుంటే ఆలుని దాచేయొచ్చు. నెక్స్ట్ డే వండుకోవచ్చు మనం. అలాగనమాట. సో, ఆలుగడ్డ ఫ్రై చేసేసుకోండి. ఆలు బజ్జీలేసేసుకోండి. ఏదైనా చేసేసేయండి దాన్ని. అదే ఆలుని. ఈ ఈ ఈ ఫ్రైని మాత్రం ఈ తొక్కలతో మాత్రం ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయాలి కాబట్టి కంపల్సరీ మీరు ఆలు ఫ్రైని ఆహ్, ఆలు తొక్కల ఫ్రైని చేయడానికి ప్రయత్నించండి. నేనిప్పుడు దాని రెసిపీ చెప్పేస్తాను. చాలా ఈజీ. ముందర దాంట్లోకి వెళ్ళిపోదాం. ముచ్చట్లతో పాటు నా ముచ్చట్లు మీరు వింటారు. నా రెసిపీ వింటారు. మీరు వింటున్నారనే ఆనందం నాకొస్తుంది. సో, అదనమాట. వన్స్ అగైన్ ఒక్కసారి ఎవరైనా కొత్త వాళ్ళుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వాళ్ళకి కూడా మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వాళ్ళకి కూడా మీరు గూడా మిగతా వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి ముచ్చట్లు బోలెడన్ని వినొచ్చు. ఇలాంటి రెసిపీస్ నేను చెప్తూ ఉంటాను. ప్లస్ బోలెడన్ని మంచి మంచి పాటలొస్తూ ఉంటాయి. నేను పా నేను నేను చెప్పాను మీకు ఆల్ సెలెక్టెడ్ పాటలుంటాయి. ఏ పాట పడితే ఆ పాట నేను పాడను. కొన్ని సెలెక్టెడ్ పాటలే ఉంటాయి. సారీ అండి. కొన్ని సెలెక్టెడ్ పాటలే ఉంటాయి. సో, అవి మనం ఎప్పుడో పాడుకున్నట్టు, మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటాయి ఆ పాటలు. సో, అలాంటివి నేను మెల్లిమెల్లిగా తీసుకొస్తాను. అంటే దాని 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 అర్థం ఏంటంటే మాక్సిమం హిట్ అయిన సాంగ్స్ బయటపడతాయన్నమాట. సో, ఆ పాటలన్నీ మీకు వినిపించాలని, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని నాకు చాలా క్యూరియస్‌గా ఉంది. సో, మీరు నాకు హెల్ప్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ, నా ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఆ! సో, ఓకే. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో, ఆలు తొక్కలు మీరు తీసి పెట్టుకున్నారు కాబట్టి, మీరు అప్పటిలోపల ఏ పప్పులో పోపో, లేదా పులుసో, లేదా ఏదో పచ్చడో ఇదొక్కటే మనం ఇంట్లో చేసుకోం కదండీ! వేరే ఐటెమ్స్ కూడా చేసుకుంటాం కాబట్టి, సో, ఫస్ట్ పని ఇది మొదలెట్టేసారనుకోండి, అప్పుడు ఈ తొక్కల్ని కాసేపు ఎండలో గాని, మాక్సిమం హాఫ్ అన్ అవర్ అంతే. మాక్సిమం హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ మీరు ఎండలో, లేదా ఎండలో పెట్టలేమండి అని అనుకున్న వాళ్ళు ఫ్యాన్ కింద, హాల్‌లో ఫ్యాన్ కింద పెట్టేసి మీ పని మీరు చూసేసుకోండి. పప్పులో పోపు గానీ, కూరో, పచ్చడో, పులుసో ఏదో నెక్స్ట్ ఐటెమ్ ఉంటుంది కదా! ఆ ఐటెమ్ చేసేసుకుంటూ ఉండండి. ఆ ఐటెమ్ అయిపోగానే అప్పుడు ఈ తొక్కల దగ్గరికి రండి. వచ్చి ఈ తొక్కలు మాక్సిమం దానికున్న చెమ్మంతా వదిలేస్తాయి. దానికున్న అదంతా వెళ్ళిపోతుంది. వాటరిష్‌గా ఉన్నదంతా వెళ్ళిపోతుంది. సంవాట్ డ్రై అయిపోతుందండి. ఆలు తొక్కలన్నీ డ్రై అయిపోతాయి. ఎప్పుడైతే డ్రై అయిపోతాయో దాంట్లో ఉన్న వాటర్ వెళ్ళిపోతుందో అవి చాలా క్రిస్పీనెస్‌గా ఉంటాయన్నమాట. సో, వేయిస్తే అవి క్రిస్పీ అయిపోతాయి. సో, అప్పుడు మీరు బాండీ పెట్టుకొని బాండీలో జీలకర్ర ఒక 1 స్పూన్ జీలకర్ర, మరీ హాఫ్ స్పూన్ వెయ్యకండి. ఎందుకంటే అవి ముద్దకి బాగా వేగాక అది ముద్దకి వస్తుంటే చాలా బావుంటుంది. సో, 1 స్పూన్ జీలకర్ర,
పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలైనా అంటే మీరు క్వాంటిటీని బట్టండి. తక్కువ తొక్కలొచ్చాయి తక్కువ త తక్కువ తొక్కలొచ్చిందనుకోండి. ఓ 5 6 చీల్చినవి పచ్చిమిరపకాయలు చీల్చినవి సరిపోతాయి. లేదు ఎక్కువ ఆలుగడ్డ తొక్కొచ్చిందనుకోండి. మీరు ఒక 10 దాకా మాక్సిమం 10 దాకా 10-12 దాకా మీరు చీల్చిన పచ్చిమిరపకాయలు వేయొచ్చు. లేదా చీల్చడం మాకిష్టం లేదండి అంటే, మంచిగా ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిరపకాయని యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. ముచ్చికతో పాటు యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. నేను అలాగే చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ జీలకర్ర వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు వేసేయండి. తక్కువుంటే 5, 6 ఎక్కువుంటే 10, 12 ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఆవాలు వేయకూడదు. జీలకర్ర వేయండి. ఇంక ఏ పోపు వద్దండి. ఏ పోపు వద్దు. జీలకర్ర వేయండి. పచ్చిమిరపకాయలు వేయండి. చీల్చడం ఇష్టమైతే చీల్చి వేయండి. లేదా పచ్చిమిరపకాయలు యాజ్ ఇట్ ఈజ్‌గా వేసేయండి. తర్వాత కరివేపాకు వేయండి. ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది. 2, 3 రెమ్మలు పడుతుంది. 2, 3 రెమ్మలు వేసేయండి. తర్వాత ఇంగువ వేయండి. ఇంగువ వేశాక పసుపు వేయండి. పసుపు వేసేసాక అప్పుడు ఇంకోటి వెల్లుల్లిపాయలు ఇష్టపడిన వాళ్ళు వెల్లుల్లిపాయలని 2, 3 వెల్లుల్లిపాయలని చితగ్గొట్టి వేసుకోవచ్చు. లేదండి మాకు వెల్లుల్లిపాయలు మేము తినము అంటే దాన్ని మీరు వేసుకోకుండా స్కిప్ చేయొచ్చు. వేసుకోవాలని రూల్ ఏం లేదు. 2 బావుంటాయి. వేసుకోపోయినా బావుంటుంది. వేసుకున్నా బావుంటుంది. వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. వేసుకోకపోతే మామూలు మంచి ఫ్రైగా ఉంటుంది. అంతే. సో, వేసుకునేవాళ్ళు వేసుకోండి. లేదు అంటే మానేసేయొచ్చు. అదేం పెద్ద వేసుకోవాలి అని ఏం పెద్ద రూల్ ఏమీ లేదు. సో, మీ ఇష్టం. మీరు ఎలా ఇష్టపడితే అలా. ఇవి మాత్రం కంపల్సరీ. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు. అది వేసిన వెంటనే వెల్లుల్లిపాయలు వేసుకునేవాళ్ళు వేసుకోండి. లేకపోతే వద్దు. స్కిప్ చేసేయొచ్చు. తర్వాత వెంటనే ఈ ఆలు తొక్కల్ని మీరు బాండీలో వేయండి. బాండీలో వేసి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నేను చెప్పడం మర్చాను. అట్ అబౌట్ 6-7 స్పూన్స్ వేయాలండి. మామూలు స్పూన్ అయితే. అదే గరిటెతో పాటు గుండు గరిటె లాంటిదేస్తే మాత్రం 2 నిండా స్పూన్లు వేయాలి. ఎందుకంటే ఇవి తొక్కలు కదండీ! ఇవి బాగా వేగాలి. జీలకర్ర వేగాలి, పచ్చిమిరపకాయలు వేగాలి, ఇవన్నీ వేగాలి. ప్లస్ ఈ తొక్కను మనం ఈ పొట్టు వేస్తాం కదా! ఆలుగడ్డ పొట్టు వేస్తాం కాబట్టి వేగాలి కాబట్టి గుండు గుండు గరిటెతో వేసే మాటైతే 2-3 వేయాలండి. లేదు మనం స్పూన్స్‌తో వేస్తే మాత్రం 6, 7 స్పూన్లైనా కంపల్సరీ నిండా 6, 7 స్పూన్లు పడుతుందండి. మనకి తెలిసిపోతుంది. ఒకవేళ తక్కువ అయింది అంటే మనం ఇంకో స్పూన్ యాడ్ చేయొచ్చు. ఓకేనా అండి? సో, పొ మనం ఆలుగడ్డ పొట్టు వేసేసి ఫ్రై చేస్తూనే ఉండాలి. కనీసం 10-12 మినిట్స్ పడుతుందండి. కొంచెం సిమ్‌లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలండి. సిమ్‌లో పెడితే ఓ పట్టానవ్వదు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అదే హైలో పెట్టుకున్నారనుకోండి మాడిపోతుంది. సమ్‌వాట్ బ్రౌనిష్‌గా మారిపోతుంది. సో, అలా కాకుండా మీడియంలో పెట్టుకోవాలి మీరు. మీడియంలో పెట్టుకుంటే అది ఎంత బాగా రెడ్డిష్‌గా వేగుతూ ఉంటుందనమాట. 10-12 మినిట్స్ కంపల్సరీ. మూత పెట్టకూడదండి. మూత అవసరమే లేదు. జస్ట్ మీరు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అక్కడే ఉండండి చుట్టుపక్కల లేపోతే మాడిపోతుంది. చుట్టుపక్కలే ఉండి జస్ట్ ఫ్రై అయిపోయిందని మనకి తెలిసిపోతుందండి. దాని టెక్స్చరే మారిపోతుంది. గీతలుగా ఆలుగడ్డ పొట్టు మీద గీతలుగా అంటే అది వేగిపోయినట్టు లెక్క. సో, ఎప్పుడైతే వేగిపోయిందో అప్పుడు మీరు తగినంత ఉప్పు వేసుకోండి. మీరు మీకు తెలిసిపోతుంది కూరకి మనం ఎప్పటినుంచో వంటలు చేస్తున్నాం కాబట్టి ది ఈ ఇంత దానికి ఇంత వేయాలని మనకు తెలిసిపోతుంది కాబట్టి నేనేం చెప్పక్కర్లేదు. సో, మీకు ఆ కూరని బట్టి మీరు ఆ ఫ్రై తొక్కలు ఎంతున్నాయో దాన్ని బట్టి మీరు వేసుకోండి. మాక్సిమం త ఎక్కువ ఎవరు వేసుకోరు. ఆహ్, రుచికి, టేస్ట్‌కి సరిపోయేటట్టు మీరు వేసుకోండి. ఉప్పు వేసుకోండి. తర్వాత ఎండు కారం. ఆహ్, ఎండు కారం తెలుసు కదా! ఆశీర్వాద్ కారం పొడి. అది ఒక 2-3 స్పూన్స్ వేయండి. తక్కువైతే 1 ½ ఎక్కువైతే మాత్రం 2-3 స్పూన్స్ వేయండి. ఎక్కువ ఆలుగడ్డ పొట్టు ఉంటే మాత్రం 2-3 స్పూన్స్ వేయండి. ఓకేనండి. అవి అప్పుడు వేయించండి. మళ్ళీ వేయించండి. ఉప్పును, కారం బాగా కలిసిపోయేటట్టు బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసేసాక అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇంక అయిపోతుంది అని తెలిసిపోయాక
మీరు సాంబార్ పొడి మా ఇంట్లో అయితే సాంబార్ పొడి నేను అది కూడా పెడతానండి. సాంబార్ పొడి రెసిపీ కూడా పెడతాను. నేను సాంబార్ ఎలా చేశానో అది కూడా పెడతాను. తర్వాత ఆలుగడ్డ ఫ్రై పెడతాను. అన్నీ పెడతాను. నేను ఆ రోజు చెప్పాను మీకు వీడియోలో. నేను అన్ని రెసిపీస్ షేర్ చేస్తానని. ఫస్ట్ ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అవి వస్తూ ఉంటాయి. ముచ్చట్లలోనే నేను రెసిపీస్ కూడా కలిపేస్తున్నాను. సో, అందరూ వినండి. అందరూ పూర్తిగా లాస్ట్ దాకా వినండి. స్టార్ట్ చేసేసి వదిలేయకండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. కామెంట్స్‌లో పెట్టండి బావుందని. ఆ! కొత్త కొత్త రెసిపీస్. అలాగనమాట. సో, ఉప్పు, కారం వేసేసాక నా దగ్గర సాంబార్ పొడి ఉంటుందండి. సో, సాంబార్ పొడి వేస్తానండి నేను. ఒక 1 స్పూన్ వేయొచ్చండి. ఫుల్ 1 స్పూన్ సాంబార్ పొడి వేయొచ్చు. అది లేదు మా ఇంట్లో సాంబార్ పొడి లేదు అంటే మాత్రం నా దగ్గర అవిసె గింజల పొడి ఉంటుందండి. అవిసె గింజల పొడి వేస్తాను. అవిసె గింజల పొడి కూడా చాలా బావుంటుంది. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలేసి గ్రైండ్ చేసేయడమే. కొంచెం అవిసె గింజ అది రెసిపీ అందరికీ తెలుసు అనుకుంటాను. అవిసె గింజల్ని వేయించేసేసి, అందులో కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసి, ఉప్పేసేసి గ్రైండ్ చేసేయడమేనండి. అది చాలా బావుంటుంది. ఒమేగా, ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ కావాలంటే మనకి కంపల్సరీ అవిసె గింజలు తినాలి. సో, ఈ మధ్య కాలంలో చాలా విటమిన్ డెఫిషియన్సీ వస్తున్నాయి కాబట్టి ఆహ్, ఓహ్, ఇవన్నీ అవిసె గింజలు చాలా మంచివండి. సో, అవిసె గింజల పొడి చేసి పెట్టుకుంటాం కాబట్టి అవిసె గింజల పొడి వేయొచ్చు. లేదండి మా దగ్గర అవిసె గింజల పొడి కూడా లేదు అంటే పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఎండు కారం గ్రైండ్ చేసి వేయొచ్చు. లేదు అది లేదు అంటే నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అలా గ్రైండ్ చేసి వేయొచ్చు. సో, అలా మనం చేసుకునే పౌడర్స్ మన దగ్గరుంటాయండి. అప్పుడప్పుడు మనం కంది పొడి చేసుకుంటాం. ఆ కంది పొడి పౌడర్ కూడా వేయొచ్చండి. ఆ కంది పొడి పౌడర్ ఏదైనా 1 స్పూన్. ఏదైనా 1 స్పూన్. ఎక్కువుంటే 1 ½ గానీ, తక్కువుంటే మాత్రం 1 స్పూన్. అలాగనమాట. 1 స్పూన్ కారం, 1 స్పూ తగినంత ఉప్పు, 1 స్పూను ఈ మసాలా పౌడర్స్. ఏదో ఒకటి. అన్నీ కలిపేయకండి. ఏదో ఒకటి. నేను అన్ని 4 చెప్పాను. నాలుగిట్లో ఏదో ఒకటి వేసుకుంటూ ఉండండి. అన్నీ కలిపాకండి. ఓకేనండి? ఇవన్నీ వేసుకున్నాక వేగిపోయిందని మనకి తెలిసిపోతుంది. అది బాగా మంచిగా బ్రౌనిష్ రెడ్డిష్ బ్రౌన్‌గా వస్తూ ఉంటుంది. మాడిపోవడం కాదది. రెడ్డిష్ బ్రౌన్‌గా వస్తుంది. అంటే ఈ మసాలా పౌడర్స్ అన్నీ అవిసె గింజలు కొంచెం బ్రౌనిష్‌గా ఉంటాయి కాబట్టి ఆ పౌడర్ ఏసాక ఆటోమేటిక్‌గా దాని కలర్ మారుతుంది. సో, అదనమాట. సో, అవన్నీ వేశాక బ్రౌనిష్ రెడ్‌గా వస్తుంది. అవన్నీ బాగా వేగిపోయాక అప్పుడు మీరు ఎవరెస్ట్ గరం మసాలా అని ఉంటుందండి పౌడరు. ఆ ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ నేను వాడతాను. నేనెప్పుడు అదే వాడతాను ఆ బ్రాండ్. సో, ఆ బ్రాండ్‌లోంచి హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ ఆహ్, అందులో వేసేయండి. ఈ ఈ ఫ్రైలో వేసేయండి. ఇప్పుడు మనం చేసే ఆలు ఫ్రైలో వేసేసేయండి. సో, ఇప్పుడు మనకి ఉప్పు, కారం, మసాలా పౌడర్స్ ప్లస్ ఇది ఆహ్, ఎవ ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ పడ్డాయి కదండీ! సో, అన్నీ శుభ్రంగా కలిపేయండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి శుభ్రంగా కలిపేశాక ఇంక అయిపోయినట్టండి. అవి ష్రింక్ అయిపోతాయి. అవి బాగా వేగిపోతాయి. చాలా క్రిస్పీగా అయిపోతాయి. ఎంత క్రిస్పీగా అవుతాయంటే అంత క్రిస్పీగా అవుతాయి. ఇంక వేగిపోయిందని తెలిసిపోగానే జస్ట్ కొత్తిమీర తీసుకోండి. కొంచెం కొత్తిమీర తీసుకొని జల్లేసేయండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టొద్దు. ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ పోతుంది. మూత పెట్టొద్దు. జస్ట్ కొత్తిమీర వేసి వదిలేసేయండి. ఇంకా అన్నంలో వేసుకొని తినండి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తినండి. అసలు ఇంత టేస్ట్ ఉంటుందా? ఇన్నాళ్ళు మనం వేస్ట్ చేసేసామా? ఆలు తొక్కల్ని ఎందుకిలా పడేసాం అని అనుకుంటారండి. నిజంగా చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళసలు అది ఎంత ఎంజాయ్ చేసుకొని తింటారంటే నేను లాస్ట్‌లో తింటా. బికాజ్ ఆ టేస్ట్ ఉండిపోవాలి నోట్లో, ఆ టేస్ట్ ఉండిపోవాలి నోట్లో అంటారు మా పిల్లలు. సో, లాస్ట్‌లో తింటారది. అంత బావుంటుందండి. ఆ జీలకర్ర బాగా వేగుతుందేమో, ఆ ఇంగువ వాసన, ఫ్లేవరు, ఆ ఇంగు ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు, కొత్తిమీర, కరివేపాకు, ఈ మసాలా పౌడర్స్, ఈ గరం మసాలా ఇవన్నీ అది బాగా వేగి అవి స్క్రాపర్‌తో తీస్తే ఎలా ఉంటుందది? సన్నగా పొడుగ్గా వస్తూ ఉంటాయి కదండీ! ముక్కలు ముక్కల్లా ఉండవు. సన్నగా పొడుగ్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా ముక్కలు చిన్న చిన్న ముక్కలు చెయ్యకండి. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఎలా తీస్తారో అలాగే మీరు ఎండబెట్టేయడం, వేయించేయడం. సో, అవి చాలా బావుంటుందండి. దాని టెక్స్చర్ చాలా బావుంటుంది. వేసుకునేటప్పుడు, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో, మేము ఎంజాయ్ చేశాం కాబట్టి నా ఫ్రెండ్స్, నా సబ్‌స్క్రైబర్స్ కూడా నేను చెప్పాలి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. మీరు టేస్ట్ చేసి, మీరు ఎంజాయ్ చేసి
తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. చాలా బావుంటుంది. తొక్కలేంటి అని అనొద్దు. మాక్సిమం తొక్కల్లోనే ఫైబర్ ఉంటుంది. మాక్సిమం విటమిన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే లోపలిది తినేస్తాం. కానీ కొన్ని కొన్ని చాలా మంచివండి. సో, ఇది హానికరం కాదా? కాదు. చాలా 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 హెల్తీ. ఇట్ ఈస్ ఆల్సో ప్రూవెన్. సో, మీరు ఎలాంటి హెసిటేషన్ లేకుండా బంగాళదుంప తొక్కల్ని మీరిలా ఫ్రై చేసుకొని చక్కగా మీరు, మీ పిల్లలు హ్యాపీగా తినొచ్చు. అది ఒకవేళ మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. అది పాడవ్వదు. 2, 3 రోజులైనా, 4 రోజులైనా, 5 రోజులైనా పాడవ్వదు. బికాజ్ అది బాగా వేగిపోయి ఉంటుంది. దాంట్లో చెమ్మంతా వెళ్ళిపోతుంది కదండీ! అది తడితనం వెళ్ళిపోతుంది. మనం ఫ్యాన్ కిందనో లేదా ఎండలోనో పెడతాం. మన మన సౌకర్యాన్ని బట్టి. సో, అలా దాంట్లో ఉన్న చెమ్మ వెళ్ళిపోతుంది. డ్రై అయిపోతుంది కాబట్టి చాలా పాడయ్యే ఫ్రై కాదండి అది. కంపల్సరీ ఎక్కువైపోతే, మిగిలిపోతే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా దాచుకోవచ్చు. ఓకేనా అండి? మీరు ఎంజాయ్ చేయండి. ఈ కొత్త కొత్త రెసిపీస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. నేను చెప్తూ ఉంటాను. నేను ఏది స్పెషల్‌గా చేస్తానో అది మీకు నేను షేర్ చేస్తాను. ప్రతీదీ నేను చేస్తానని అనట్లేదు. ఇది కంపల్సరీ షేర్ చేయాలి నా ఫ్రెండ్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి అని అనుకుంటాను చూసారా? అది నేను డెఫినెట్‌గా మీకు నేను షేర్ చేస్తాను. కంపల్సరీ చేస్తాను. బికాజ్ నేను ఎంజాయ్ చేసినప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయాలి. అది. అందుకని మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకొని నేను మీకన్నీ నేను స్పెషల్‌గా ఉన్న ఐటెమ్స్ నేను చేసుకున్నవి అది చాలా బావుంది అనిపిస్తేనే నేను మీకు షేర్ చేస్తాను. పెక్యులర్‌గా ఉన్నవి, టిపికల్‌గా ఉన్నవి, చాలా బావున్నవి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. చాలా మాట్లాడేశాను. చాలా ముచ్చట్లయిపోయాయి. మీరు నా ముచ్చట్లు నచ్చుతున్నాయి అనుకుంటాను. నా పాటలు వింటున్నారనుకుంటాను. నేను బోలెడన్ని పాటలు పాడుతున్నాను. దేవుడి పాటలు పాడుతున్నాను. ఎక్కడెక్కడో పాతవి దేవానంద్ పాటలు తీసుకొస్తున్నాను. మొన్ననే పాడాను దేవానంద్ పాట 'నయా దౌర్'. 'ఆంఖో మే క్యా జీ' అని పాడాను చూసారా? అవన్నీ పాటలు ఇంకా చాలా చాలా పాటలున్నాయి. అవన్నీ పాడతాను. దయచేసి మీరందరూ నా పాటల్ని, నా మాటల్ని, నా ముచ్చట్లని అందరూ ఇష్టపడతారని మిగతా వాళ్ళందరికీ చెప్పండి. ఇష్టపడమని. ఓకేనా అండి? అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మిగతా వాళ్ళకి కూడా కొంచెం చేసుకోమని చెప్పండి. ఇంతకన్నా నేను ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోలేనండి. ఇదొక్కటే నేను రిక్వెస్ట్ పెట్టుకోగలను. మీకు మరి మీరే ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో అది మీ ఇష్టం. బట్ ఒక్కసారి మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాగే మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. బోలెడన్ని మాట్లాడుకోవచ్చు. బోలెడన్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు. బోలెడన్ని నా దగ్గర నుంచి మీరు ఆహ్, ముచ్చట్లు వినొచ్చు. ఓకేనా అండి? బోలెడన్ని పాటలొస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాటలొస్తాయండి. చాలా పాటలున్నాయి. నేనెన్నో రెడీ చేసి పెట్టుకున్నాను. సో, అవన్నీ మీరు వినాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. ఓకేనా? మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. బాయ్ అండి. మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.